డాక్టర్ జయగోపాల్ గారికి చిరకాల మిత్రులు విమల గారు యాక్చువల్గా ఈ మీటింగ్కి రావాల్సింది, కానీ అతను రావడం లేనందువల్ల తన ప్రసంగాన్ని పంపించడం జరిగింది. అది చదువుతాను. డాక్టర్ జయగోపాల్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారత నాస్తిక ఉద్యమానికి ఆయన పర్యాయప్రదంగా మారిపోయారు. ఆయన నాస్తికవాదం అంటే కేవలం దేవుడిని తిరస్కరించడం మాత్రమే కాదు, అది దీర్ఘంగా విస్తృతంగా విరజిల్లే ఒక భావన. నాస్తిక సంఘం తన లక్ష్యాలను ఆశయాలను ప్రకటించినప్పుడు డాక్టర్ జయగోపాల్ సామాజిక ఆర్థిక అసమానతల నుంచి విముక్తి పొందిన సమాజాన్ని ఊహించారు. దోపిడీతో నిండిన ప్రపంచానికి ప్రత్యామ్నాయంగా కులమతాలు వర్గ విభజనలు లేని సమాజాన్ని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం. ఇది ఏ విప్లవానికి తీసుకునే కష్టమైన పని. 1917, 1949లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న విప్లవాల్లో లాగా పీడిత వర్గాల నుండి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం కంటే బహుశా మరింత సంక్లిష్టమైనదిగా ఈ మార్పును ఆయన భావించారు. నాకు గుర్తున్న వరకు నేను తొలిసారిగా డాక్టర్ జయగోపాల్ను 1976 ఆగస్టులో కలిశాను. 1976 జూన్ 26న దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజుకు సరిగ్గా 1 సంవత్సరం తర్వాత నేను నాస్తికవాదాన్ని స్వీకరించాను. ఆ రోజు ఒంగోలులో సిపిఐ నిర్వహించిన ఒక భారీ సమావేశంలో ప్రధాన వక్త కోవూరు గారు ప్రసంగిస్తున్నప్పుడు నేను నా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ సమావేశం అర్ధరాత్రి దాటిదాకా కొనసాగింది. ఆ ప్రసంగం మధ్యలోనే నేను నాస్తికవాదిగా మారాలని, ఆ ఆశయానికి నా జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించుకున్నాను. ఆ తర్వాత డాక్టర్ జయగోపాల్ గారు తరచుగా కలిసేవాడిని. ఆ సమయంలో ఆయన కుటుంబంతో కలిసి అప్పటి సెంట్రల్ జైలు ఎదుట ఉన్న గుడిసెల్లో నివసించేవారు. అప్పటికే ఆయన చరిత్ర, తత్వశాస్త్రాలపై లోతున అవగాహన కలిగిన సమాజ సేవకు నిబద్ధత గల అనుభవజ్ఞుడైన సమాజ సేవకుడు. మరొక వైపు నేను పరిపక్వత లేని స్థితిలో ఉన్న మతాన్ని, కులాన్ని, మూఢనమ్మకాలను ఎదుర్కోవాలనే ఉత్సాహంతో ఉరకలెత్తుతుండేవాడిని. శారద గారు ఇచ్చే టీ తాగుతూ చీకటి వెలుగుల మధ్య కొట్టాడుతున్న లాంతర్ వెలుగులో మేమిద్దరం అంతులేని చర్చలు జరిపేవారు. ఆయనే నా సామాజిక ఉద్యమాల తొలి గురువు. పురోగామి సామాజిక ఆలోచనలను పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన ప్రభావం నా మనసులో చెరగని ముద్ర వేసింది. నా చివరి ఊపిరి వరకు నేను ఆ ప్రభావాన్ని విడవలేను. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నేను విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాను. డాక్టర్ జయగోపాల్తో నా సమావేశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆ కారణాన్ని నేను తప్పక విశదీకరించాలి. ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విప్లవవాదులు నకిలీ ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేయబడ్డారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఆ హత్యలను దర్యాప్తు చేయడానికి భారవ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్కు సహాయపడుతున్న పౌర హక్కుల ఉద్యమకారులతో పాటు నాస్తిక సంఘానికి చెందిన కొందరు సభ్యులు కూడా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా ఎమర్జెన్సీ సమయంలో మొత్తం 76 మంది నక్సలైట్లు నకిలీ ఎన్కౌంటర్లతో హత్య గావించడం జరిగింది. అలాంటి సంఘటనలో ఒకటి ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని వీరఘట్టం సమీపంలోని ఒక ఆదివాసీ గ్రామంలో జరిగింది. ఆ చీకటి రోజుల్లో రాఘవరావు అనే యువ విప్లవవాదిని పోలీసులు హత్య చేశారు. ఆ గ్రామాన్ని నేను తొలిసారి సందర్శించాను. అక్కడ గిరిజనులు, గ్రామస్తులు రాఘవ్ పట్ల చూపిన ప్రేమాభిమానాలు నన్ను లోపల నుంచి కదిలించేశాయి. రాఘవ విశాఖపట్నం నుంచి తన ఐటీఐ కోర్సు పూర్తి చేసి సిపిఐ ఎంఎల్లో చేరాడు. కామిరెడ్డి చంద్రపుల్లారెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం విప్లవాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఉద్యమంలో చేరాడు. నేను వీరఘట్టం నుంచి రాజాం ప్రాంతానికి చేరుకున్న రోజు విప్లవ మార్గాన్ని అనుసరించాలని తుది నిశ్చయానికి వచ్చాను. రాఘవ్ త్యాగం, అతనికి గ్రామస్తుల నుంచి లభించిన అపారమైన అభిమానమే నా నిర్ణయానికి ప్రధాన కారణం. కానీ ఆ తర్వాత తెలిసింది రాఘవ్ మరెవరూ కాదు, జయగోపాల్ గారి సోదరుడేనని. ఆ రోజు నుంచే నేను విప్లవ సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించాను. ఆ తర్వాత డాక్టర్ జయగోపాల్తో నా సమావేశాలు మరింత అరుదుగా మారాయి. 1983 తర్వాత అవి పూర్తిగా నిలిచిపోయాయి.
అయితే 2017లో డాక్టర్ జయగోపాల్ విశాఖపట్నం కోర్టుకు వచ్చి నన్ను కలిశారు. ఆ కోర్టులో నాపై మావోయిస్టుగా ఓ కేసు నడుస్తుంది. మేము గంట పాటు కూర్చుని మాట్లాడుకున్నాం. ఆ సమయంలో ఆయన 72 ఏళ్ల వయసులో వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఆయన హృదయంలో ఉన్న అదే స్నేహం, ఆదరణ మరింత మెరుస్తూనే కనిపించింది. భౌతికంగా కూడా మేము పెద్దగా దూరంగా ఉన్నామనిపించలేదు. నేను విశాఖపట్నం జైలులో ఉండగా ఆయన 6వ కాలనీలో నివసిస్తున్నారు. నాస్తిక సంఘంలో కలిసి పనిచేసిన సమయంలో నా జీవితంలో కార్యాచరణను మొదటిసారిగా నాటిన వ్యక్తి డాక్టర్ జయగోపాల్. ఆ తర్వాత రాఘవ త్యాగం, ప్రజల మధ్య అతనికి లభించిన అపారమైన ప్రేమనే నాకు విప్లవ మార్గంలో ముందుకు సాగడానికి ప్రేరణగా నిలిచాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాకు 2 విభిన్న మార్గాల్లో శక్తివంతమైన స్ఫూర్తిని అందించాయి. ఇదో అపురూపమైన విషయం. డాక్టర్ జయగోపాల్ అత్యంత గౌరవప్రదమైన పెరియార్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇప్పుడు ఆయన మృతి నాస్తిక ఉద్యమానికి ఒక తీరని లోటు. ముఖ్యంగా కాషాయ యువకుల హిందుత్వ ఫాసిజాన్ని దూకుడుగా వ్యాప్తి చేస్తూ హిందూ రాష్ట్రం కోసం, స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లోటు మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కుల వివక్ష, మత కల్లోలాలు, అన్ని రకాల సామాజిక ఆర్థిక అసమానతలపై పోరాడడానికి డాక్టర్ జయగోపాల్ భావాలు, ఆచరణలు తరతరాలను ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఆయన చేసిన కృషిని స్మరించుకుందాం. ఆయన నుంచి మళ్ళీ కొత్త శక్తిని పొందుదాం. హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్కొనే సంకల్పాన్ని మరింత పదును పెట్టుకుందాం. డాక్టర్ జయగోపాల్ అమర్ రహే. నాస్తిక ఉద్యమం చిరకాలం కొనసాగాలి. హిందుత్వ ఫాసిజాన్ని సమాధిపరచుదాం. విమల్.